హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి గులాబ్ జామున్ విరిగిపోకుండా ఎలా చేయాలో చిన్న చిన్న టిప్స్తో నేను మీకు చెప్తాను. వీడియో మాత్రం మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. నేను వచ్చేసి ఇలా ఒక ప్లేట్ తీసుకున్నానండి. నేను వచ్చేసి ఎండిఆర్ గులాబ్ జామున్ పౌడర్ వాడుతున్నాను. ఇందులో చాలా ఉంటాయి, మరి మీరు ఏది వాడితే అది వాడుకోండి. ఇలా ఒక కప్ తీసుకుని కప్లో వేసుకుని నేను మీకు చూపించాలని వేసుకున్నాను అనమాట. నేను వచ్చేసి ఇలా ప్లేట్లో వేసుకున్నాక ఇందాక ఏ కప్లో అయితే పౌడర్ వేసుకున్నానో అదే కప్తో హాఫ్ కప్ వాటర్ తీసుకున్నానండి. స్లోగా పోసుకుంటూ మనం ఎక్కువ కలిపేయకుండా స్లోగా మసాజ్ చేసుకుంటూ ఇలా పిండి కలుపుకోవాలన్నమాట. దీనికి ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలండి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా. ఇలా మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి. ఈలోపు చక్కెర పాకం కోసం ఒక బౌల్ తీసుకుని అందులో నేను వచ్చేసి 2 కప్స్ షుగర్ అనేది యూజ్ చేస్తున్నాను, నాకు సరిపడా క్వాంటిటీలో. అలాగే 2 కప్స్కి 1 ఫుల్ కప్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీ బట్టి మీరు యూజ్ చేయండి. ఈ పంచదార మొత్తం ఇప్పుడు ఈ వాటర్లో కరిగేదాకా మనం కలుపుకుంటూ ఉందాం. చూసారు కదండి, వాటర్లో షుగర్ అయితే బాగా కరిగిపోయింది. మనకేంటంటే మన పాకం వచ్చే వరకు కూడా మనం మరిగించుకుందాం మన ఈ సిరప్ని. నా టిప్ చెప్తానండి, పిండి కలిపేటప్పుడు వాటర్కి బదులు మిల్క్ వేయాలి. ఇప్పుడు ఈ సిరప్లో మనం దంచి పెట్టుకుని యాలకుల పొడి అయితే వేసుకుందామండి. వేసుకున్నాక షుగర్ సిరప్ వచ్చిందో లేదో చూసుకుందాం. షుగర్ సిరప్ ఇలా వేలుగా అంటించుకుని జిగురు పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి. పాకం అయితే వచ్చేసింది, దించేసుకుని పక్కన పెట్టుకుందాం. మనం రెస్ట్ ఇచ్చిన ఈ పిండిని ఇప్పుడు బాల్స్ కింద చేసుకోవాలండి. మన హ్యాండ్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం లైట్గా ప్రెస్ చేసుకుంటూ, ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ కింద చేసుకుని పెట్టుకోవాలండి. ఉన్న పిండి మొత్తం కూడా అలాగే రౌండ్ బాల్స్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్నాను. నాకైతే ఇన్ని బాల్స్ అయ్యాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు చేసుకున్న బాల్స్ అన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటున్నానండి. మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మిగిలినవి కూడా వేసేసుకోవాలి. మిగిలినవి కూడా వేసుకుని ఇందాకలాగే ఫ్రై చేసుకుని తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు షుగర్ సిరప్లో మనం వేయించి పెట్టుకుని బాల్స్ అన్నిటిని కూడా వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ కదపకుండా అలాగే పెట్టుకోవాలి. ఈ సిరప్ని అంతా అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒకసారి లోపలికి ఇలా నొక్కుంటే అన్నీ లోపలికి వెళ్తాయండి. అంతేనండి, గులాబ్ జామున్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.